హలో వెల్కమ్ టు మన్కాస్ క్లోసెట్. సో ఈరోజు అయితే ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. శారీస్ చూపెట్టకుండా టాపిక్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? లేదండి, మన కోసమే ఈ టాపిక్. ఏంటంటే యాక్చువల్గా కొంతమంది అపోహపడుతూ ఉంటారు. నేను బొద్దుగా ఉన్నాను, లేదంటే నేను సన్నగా ఉన్నాను, నాకు శారీస్ సెట్ అవ్వవు, నాకు శారీ క్యారీ చేయడం రాదు, ఇదంతా అనుకుంటూ ఉంటారు. అదేం కాదండి. అసలు ఎవరు చెప్పారు మీకు శారీస్ సెట్ అవ్వవు అని చెప్పేసి? మీకు మీరే అనుకుంటారా? అలా ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే టూ థింగ్స్ అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి మన స్కిన్ టెక్స్చర్ని బట్టి మనం ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మన పర్సనాలిటీకి తగ్గట్టు మనం శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటారా? చూడండి. సో ఫ్యాబ్రిక్స్ వచ్చేసి కాటన్ తీసుకోండి, జార్జెట్ తీసుకోండి, సిల్క్ తీసుకోండి, ఇలా అంటే ఇంకా వేరే కూడా ఉన్నాయి. సో యాక్చువల్గా ఇలా తీసుకుంటే ఏంటంటే మన స్కిన్కి అతుక్కుపోయేలాగా ఉంటాయి. అండ్ దీంతోపాటు మన శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ ఎలాగో చూస్ చేసుకుంటాం కాబట్టి దీంతోపాటు ఫ్యాబ్రిక్ డిజైన్ కావాలి మనకు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. సో నేనేంటంటే స్టిఫ్ శారీస్ నేను ఇష్టపడను. సో అంటే నేను లావుగానే ఉంటాను, మొహమాటం ఏం లేదు చెప్పుకోవడానికి, నేను లావుగానే ఉంటాను. సో నా స్కిన్ టెక్స్చర్ ఏంటంటే నేను డార్క్గానే ఉంటాను. సో నేను అవాయిడ్ చేసే కలర్స్ మెయిన్ థింగ్ లెమన్ ఎల్లో తీసుకోను, ఎల్లో తీసుకోను, వైట్ తీసుకోను, క్రీమ్ తీసుకోను, డార్క్ పర్పుల్, రాయల్ బ్లూ, ఇలాంటి కలర్ కాంబినేషన్స్ నేను అస్సలు ప్రిఫర్ చేయనండి. ఎందుకనంటే మన స్కిన్కి మనం వేసుకునే శారీ కానీ మనం వేసుకునే డ్రెస్ కానీ మనం ఎలివేట్ అవ్వాలి. మన ఫేస్ కానీ మన ఫేస్ టెక్స్చర్ ఎలివేట్ అవ్వాలి. అంతేగాని మనల్ని డామినేట్ చేసేలాగా మనం కట్టుకున్న శారీ కానీ వేసుకున్న డ్రెస్ కానీ ఉండొద్దు. సో కాబట్టి నేను తీసుకునే కలర్స్ వచ్చేసి ఇలా డల్గా ఉంటాయండి. సో ఇలా డల్గా ఉంటే పేస్టల్ కలర్స్ అనమాట. ఇలాంటి కలర్స్ నేను యూజ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నేను యూజ్ చేసే కలర్ అంటే నాది డార్క్ స్కిన్ కాబట్టి నేను చెప్తున్నాను. నేను యూజ్ చేసే కలర్స్ ఏంటంటే నేవీ బ్లూ చాలా ప్రిఫర్ చేస్తాను అండ్ పింక్ ప్రిఫర్ చేస్తాను. పింక్ అంటే మనము రాణి పింక్లో ఇంకా కొంచెం డార్క్ ఉంటుంది చూడండి, ఆ పింక్ యూజ్ చేస్తాను. మెజెంటా యూజ్ చేస్తాను అండ్ మెరూన్ యూజ్ చేస్తాను అండ్ మస్టర్డ్ ఎల్లో యూజ్ చేస్తాను. సో మస్టర్డ్ ఎల్లో ఏంటి అని అంటే అది ఎల్లోనే కదా అని అంటారేమో, లేదు. మస్టర్డ్ ఎల్లో ఏంటంటే మన ఫేస్ కలర్కి అంటే నా కలర్కి అది కొంచెం ఎలివేట్ చేస్తుంది, కొంచెం గ్లోగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ కూడా మెయిన్ పార్ట్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. ఇదంటే మీరు పెట్టుకున్నారు కదా బ్లౌజ్కి అని అంటారేమో, ఇది జస్ట్ నార్మల్దే. పఫ్ స్లీవ్స్ అంటే చాలా లావుగా ఉంటాయి చూడండి, ఇలా ఎక్కువ వస్తాయి పఫ్. సో అలాంటి స్లీవ్స్ పెట్టుకోవద్దు. అలాంటి స్లీవ్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకంటే అది ఎక్కువ డామినేట్ చేస్తుంది ఆ బ్లౌజ్. మనము బొద్దుగా ఉన్నప్పుడు ఇప్పుడు అది కూడా ఇట్లా కనిపిస్తుంది కదండి, చెయ్యి ఇంకా లావుగా కనిపిస్తుంది. సో అది మాత్రం అవాయిడ్ చేయండి. స్లీవ్స్లో మీరు ఇక్కడి వరకు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ షార్ట్ హ్యాండ్స్ కూడా ప్లీజ్ ప్రిఫర్ చేయకండి. మన లుక్ని చూసేవాళ్ళు, ఎదుటి వాళ్ళు కూడా ఓకే వీళ్ళు ఇలా శారీ కట్టుకున్నారా, వీళ్ళ శారీ చాలా బాగుంది, వీళ్ళకి ఇంకా బాగుంది అని అనుకునేలాగా ఉండాలి. సో ఈ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసి పఫ్ స్లీవ్స్ అస్సలు పెట్టుకోవద్దు అండ్ రఫుల్ అంటే ఈ స్లీవ్స్ అస్సలు మీరు పెట్టుకోకండి. ఇన్ కేస్ మీరు స్లీవ్లెస్ వేసుకున్నట్టయితే ఇక్కడ హై నెక్ వరకు వేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అండ్ పళ్ళు పాటుకొచ్చేసి మనము ఇలా 1 స్టెప్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకున్నట్టు 1 స్టెప్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే లేజీ పళ్ళు. సో ఇలా లేజీ పళ్ళు కూడా మీరు వేసుకోవచ్చు. లేజీ పళ్ళులో లుక్ ఇంకోలా ఉంటుంది. సో చూడండి. సో కొంచెం క్లాసీగా ఉంటుంది అనమాట మనం శారీ కట్టుకున్నప్పుడు. ఏంటంటే మన ఒళ్ళు ఎక్కువగా కనబడకుండా మనం ఫ్యాట్గా ఉన్నామని చెప్పేసి ఎక్కువగా తెలియకుండా ఉండడానికి కోసమే ఈ టిప్స్ అండి, అంతే. అంటే ఇప్పుడు మేము పట్టు శారీస్ కట్టుకోవద్దా అని అనుకుంటున్నారా? ఆ డౌట్ ఏం వద్దండి. పట్టు శారీస్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న టిప్ చెప్తాను. పట్టు శారీస్ కట్టుకోవద్దని ఏం కాదండి. కాకపోతే పట్టు శారీస్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు ఫ్లోయిగా ఉండే శారీస్ మాత్రమే తీసుకోవాలి. దాంట్లో ఇమిటేషన్ ఉంటాయి. కొంచెం మనం హై రేంజ్ ఎక్కువ పెట్టామనుకోండి మనకు ప్రీమియం వస్తాయి, అంటే ప్యూర్ పట్టు శారీస్ వస్తాయి. దాంట్లో మనం ఎలాంటి బార్డర్ది కట్టుకున్నా కూడా బాగుంటుంది లుక్, అలా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇమిటేషన్ వస్తాయి చూడండి, కొంచెం గట్టిగా ఉండే బార్డర్స్ వస్తాయి. సో అదొక వీడియో నేను ఒకసారి చేసి చూపిస్తాను. నార్మల్గా జార్జెట్ శారీ ఒకటి కట్టుకుంటాను. నేను తీసుకున్న శారీ ఒకటి ఉంది. ఆ శారీ నేను కట్టుకున్న ఒక వీడియోని మీకు చేసి చూపిస్తాను. ఈ శారీలో ఎలా ఉంటుంది, ఆ శారీలో ఎలా ఉంటుంది అనేది లుక్ నేను ఒకసారి చేసి చూపిస్తాను. అండ్ శారీ సెలెక్షన్ కూడా మనం హైట్ చూసుకోవాలి. సో కొంచెం మనం అంటే నన్నే తీసుకోండి, ఇప్పుడు నేను లావుగా ఉన్నానని చెప్పాను, మొహమాటం ఏం లేదని. సో నేను చూస్ చేసుకునే శారీ ఎలా ఉంటుందంటే అది హైట్ చూసుకుంటాను నేను ఫస్ట్. హైట్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈ శారీ వచ్చేసి
ఇలా ఇంత హైట్లో ఉండాలి మనకు శారీ. మీకు కింది వరకు కనిపిస్తుందో లేదో తెలీదు. శారీ వచ్చేసి మనకి ఇంతవరకు ఉండాలి. సో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఏంటంటే మనం తక్కువ కాస్ట్ కదా, లేదు అని అంటే డిజైన్ నచ్చింది బాగుంది అని చెప్పేసి మనం తీసుకుంటాం. కానీ యాక్చువల్గా శారీ ఇంటికి తీసుకొచ్చి మనం ఒకసారి కట్టుకొని చూస్తే తప్ప మనకు తెలియదు కుర్చీలు ఎన్ని వస్తాయి. మ్యాక్సిమం అయితే ఒక 5-6 వస్తే ఓకే సాటిస్ఫైడ్. లేదు అంతకంటే ఎక్కువ వస్తున్నాయి అని అంటే శారీ చాలా పెద్దగా ఉందనే కదండి అర్థం. లేదు అని అనుకుంటే కాంప్రమైజ్ అయ్యి బ్లౌజ్ దాంట్లోనే ఉంచేసి మళ్ళీ మ్యాచింగ్ బ్లౌజ్ వేరేది మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి తీసుకొని దాన్ని స్టిచ్చింగ్ చేయించేసి దానికి మ్యాచింగ్ వేసుకోవాలి. అంత బాధ ఎందుకండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్యాబ్రిక్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ పైన ఉండే మన డిజైన్. సో డిజైన్లో ఏంటనంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నవి మనం తీసుకున్నాం అనుకోండి, మనం ఇంకా ఇలా కనిపిస్తాం. సో పెద్ద ఫ్లవర్స్ ఉన్నవి కట్టుకోవచ్చు. కాకపోతే మన క్లాత్ని బట్టి మన లుక్ అనేది ఇందాక చెప్పినట్టు మన లుక్ అనేది ఎలివేట్ అవ్వాలి. సో మీరు పెద్ద ఫ్లవర్స్ జార్జెట్ శారీ పైన వేసుకున్నా, కాటన్ శారీ పైన వేసుకున్నా కూడా మీరు ఇలా ఒక లేజీ పళ్ళు కానీ 1 స్టెప్ కానీ మీరు వేసుకున్నారనుకోండి, ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది, చాలా క్లాసీ లుక్ ఉంటుంది. అంతేగాని మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, అంటే ఫోల్డ్ చేసి స్టెప్స్ పెట్టుకున్నారనుకోండి, సో అంటే అది చూడడానికి అంత బాగుండదు స్టెప్స్ పెట్టుకుంటే. సో ఇలా లేజీ పళ్ళు ఒకటి ట్రై చేయండి, ఇంకొకటి సింగిల్ పళ్ళు. సో లేజీ పళ్ళు సింగిల్ పళ్ళు ఏంటంటే కొంచెం క్లాసీ లుక్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి మనం మెయిన్గా ఇది కవర్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది అదే కదండి. ఏ శారీ కట్టుకున్నా కూడా పొట్ట కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో అది కవర్ అవ్వడానికి కోసము ఎలాగో కంప్లీట్గా 0 సైజ్ అయితే మనం అవ్వలేము. అంటే అవ్వచ్చు, డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అవ్వచ్చు. కాకపోతే సింపుల్గా శారీలో కొంచెం నీట్గా కనబడాలి అని అంటే సో ఇలాంటి టిప్స్ అయితే కొంచెం ఫాలో అవ్వండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. కాకపోతే ఏంటంటే నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇలా చెప్పాను ఈ వీడియో చేయడానికి కారణం. సో జార్జెట్లో పెద్ద ఫ్లవర్స్ ఉన్న వేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇలా పెద్ద ఫ్లవర్స్ ఉన్నా కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. ఏంటి అని అంటే ఇది చాలా థిన్గా ఉంటుంది కదండి, పల్చగా ఉంటుంది అండ్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ శారీస్ అయితే మ్యాక్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకనంటే ఇవి ఫ్రిల్స్ వచ్చేసి మనకి చాలా బాగా వస్తాయి. అంటే మనం ఈ శారీ ఎటు వేస్తే అలా ఉంటుంది అని అంటారు కదా, ఎటు వేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది, వాషబుల్. మనకి అంటే ఇలాంటి జార్జెట్ శారీస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి ప్రింట్ ఉన్నా కూడా అంటే శారీ ఇది పల్చగా ఉంది కదా అని అంటారేమో. అంటే ఇంకొకటి ఏంటంటే పల్చగున్న శారీస్కి మనము బ్లౌజ్ ఎలా వేసుకోవాలి అంటే డీప్ నెక్ వేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మనం సింగిల్ పళ్ళు వేసుకోలేము. సో దీనికి 2 స్టెప్స్ వేసుకోవచ్చు. లేజీ పళ్ళు కూడా మీరు వేసుకోవచ్చు, అంటే ఇలా వేసుకోవచ్చు. సింగిల్ స్టెప్ లేదు మేము కంఫర్ట్గానే ఉన్నాము అని అనుకున్న వాళ్ళు సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు. ఇలా హై నెక్ పెట్టుకోండి, అంటే ఇలాంటి శారీస్ యూజ్ చేసినప్పుడు హై నెక్ పెట్టుకోండి, లేదంటే బోట్ నెక్ పెట్టుకోండి. మీరు కంఫర్ట్ ఉంటే డీప్ నెక్ వేసుకోవచ్చు అండి, అలా ఏం లేదు. కాకపోతే నేను చెప్తున్నాను అంతే. సో ఇలాంటి శారీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫ్యాన్సీలో కూడా నేను ఇందాక చెప్పాను స్టిఫ్గా ఉండే శారీస్ అస్సలు యూజ్ చేయొద్దు అని చెప్పేసి. సో ఇది జార్జెట్లోనే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను బార్డర్ కోసం చూపిస్తున్నాను. సో బార్డర్ వచ్చేసి ఇలా, ఇది స్టిఫ్గా ఉండదండి ఇది. సో ఇది చిఫాన్, జార్జెట్ కాదు సారీ, ఇది చిఫాన్. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బార్డర్ ఇలా ఫ్యాన్సీలో అయితే మీరు తీసుకోవచ్చు. మీరు పట్టులో అయితే మాత్రం పెద్ద బార్డర్స్ ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే దానికి తగ్గట్టు మనం హై నెక్ పెట్టుకొని, లేదు అని అంటే బోట్ నెక్ పెట్టుకొని, ఇలా స్లీవ్లెస్ అంటే మనం బొద్దుగా ఉన్నా కూడా అంటే లావుగా ఉన్నా కూడా స్లీవ్లెస్ వేసుకోవచ్చు మీరు కంఫర్ట్గా ఉంటే. డీప్ నెక్ కూడా మీరు వేసుకోవచ్చు, అది మీరు కంఫర్ట్గా ఫీల్ అయితే. సో ఈ టిప్స్ అయితే నాకు చెప్పాలనిపించి చెప్పానండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదండి, వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడు చూడండి, అసలు మీకు శారీ సెట్ అవ్వలేదు, లేదంటే నాకు శారీ సెట్ అవ్వలేదు అని ఎవరైనా మీరు అనుకున్నా కూడా ఒక్కసారి ఇది ట్రై చేసి చూసుకోండి. అండ్ మన మనికాస్ క్లోజెట్లో షాప్ చేయండి. నేను ప్రొఫెషనల్ అని కూడా నేనేం చెప్పట్లేదండి, జస్ట్ నాకు తెలిసింది నేను చెప్పాను. ఎవరికైనా యూజ్ అవుతే టిప్స్ ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. షాప్ ఫ్రమ్ మనికాస్ క్లోజర్. మన దగ్గర కూడా చాలా మంచి శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి.